శిలువలో పలికిన రెండో మాటగా చూద్దాము. లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనము. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఇక్కడ మనం చూసినట్లయితే మొదటి మాట 34వ వచనం చదువుకున్నామండి. ఇక్కడ 43వ వచనం వచ్చేసరికి రెండవ మాట. అయితే ఒకసారి 35వ వచనం నుంచి కూడా మనము చదువుకుందాము. అందరూ చదువుదామండి. ప్రజలు నిలువబడి చూచుచుండిరి. అధికారులను, వీడు ఇతరులను రక్షించెను, వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయిన ఎడల తన్ను తాను రక్షించుకొనునని అపహసించిరి. అంతటా సైనికులు ఆయన యొద్దకు వచ్చి ఆయనకు చిరుకనిచ్చి, నీవు యూదుల రాజు అయితే నిన్ను నీవే రక్షించుకొనుమని ఆయనను అపహసించిరి. ఇతడు యూదుల రాజని పై విలాసము కూడా ఆయనకు పైగా వ్రాయబడెను. వేలాడబడవేయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించి, చాలండి. ఇక్కడ చూసినట్లయితే మనం 35వ వచనం నుంచి 38వ వచనం దాకా చదువుకున్నట్లయితే ఇందాక ఆయన క్షమించుడి అని అనడానికి కారణం ఏంటో మనకి అర్థమవుతా ఉంది. ఏమనండి, వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏమంటున్నారు, వీడితరులను రక్షించెను అని అక్కడ ఆయన్ని దూషణ చేస్తున్నారు. తన్ను తాను రక్షించుకోనమని అపహసించుతున్నారు. ఇక్కడ చూసినట్లయితే మీరు ఆలోచించండి, ఇతరులను రక్షించాడు, ఆయన రక్షించుకోలేకపోయాడని. ఇక్కడ ఈరోజు కూడా చాలామంది మాట్లాడే మాటలు ఇదే ఏమనంటే, ఇతరులను రక్షించాడు, మరి ఆయన ఎందుకు రక్షించుకోలేదు శిలువ మీద అని ప్రశ్న వేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ బైబిల్లో చక్కగా రాయబడి ఉంది, చూడండి. ఏమని, ఆయన రక్షించుకోలేడా? ఆయన రక్షించుకోగలడు. ఆయన తనకి తానుగా, ఆయన సొంతంగా, ఆయన ఇష్టపూర్వకంగా అక్కడ అప్పగించుకున్నాడు. మీరు అది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు అది చూద్దాము. ఇక్కడ వారు ఆ రకంగా ఆయన ఏం చేస్తున్నారు, శోధిస్తూ ఉన్నారు. ఇక్కడ చూసినట్లయితే చూడండి, పై విలాసము అంటే సిలువ పైన, ఇక్కడ పైన INRI అని మన RCM చర్చెస్లో పైన రాసి ఉంటుంది. జీసస్ ఆఫ్ నజరేత్ కామా పెట్టేసి ఏమని ఉంటుంది, యూదుల రాజు అని ఉంటుంది. ఇంగ్లీష్లో కింగ్ ఆఫ్ జూడస్. ఇక్కడ చదివినట్లయితే మీరు ఏమని రాయబడి ఉందంట, ఇతడు యూదుల రాజని పై విలాసము కూడా ఆయనకు పైగా వ్రాయబడి ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడేమో సిలువ వేస్తున్నారు ఒకవైపు, పైన ఏమనుంది, యూదుల రాజు. నువ్వు యూదుల రాజు అయితే నిన్ను నువ్వు రక్షించుకోమని వారందరూ ఏం చేస్తున్నారు, శోధిస్తూ ఉన్నారు. అసలు యూదుల రాజు అని ఎందుకు అక్కడ రాయబడి వచ్చిందనేది మనం ఇప్పుడు చూద్దాము. మనం చూసినట్లయితే యోహాను సువార్త 19వ అధ్యాయము 100వ పేజీ ఓపెన్ చేయండి. మరియు పిలాతు యూదుల రాజైన నజరేయుడగు యేసు అని పై విలాసము రాయించి శిలువ మీద పెట్టించెను. యేసు శిలువ వేయబడి. ఇక్కడ చూసినట్లయితే పిలాతు ఎవరండి? ఇందాక అయ్యగారు వాక్యం చెప్పినప్పుడు పిలాతు ఎవరు? రోమా అధిపతి. ఇక్కడ రోమా రాజ్యము అక్కడ జరుగుతూ ఉంది. ఏంటి, యూదులను పైగా రోమియులు పరిపాలిస్తున్నారు. ఆ పరిస్థితుల్లో ఇక్కడ సిలువ వేసిన వారిలో ఇక్కడ చూసినట్లయితే అధిపతి ఎవరండి? పిలాతు. ఇక్కడ సిలువ వేయమంది ఎవరు? యూదులు సిలువ వేయమంటే ఇక్కడ రోమియుడైన అధిపతి ఏమని రాయిపించాడు, యూదుల రాజు అని రాయిపించాడు. చూసారా, ఎవరైతే సిలువ శాసనం చెప్పారో వాళ్ళే యూదుల రాజు అని రాయడం ఏంటి చెప్పండి. యోహాను సువార్త 18వ అధ్యాయం చూద్దాము, 37, 38 వచనాలు. యోహాను సువార్త 18వ అధ్యాయము 37, 38. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయనను అడగగా, యేసు, నీవు అన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినుననెను. అందుకు పిలాతు సత్యమనగా ఏమిటని ఆయనను అడిగాను. ఇక్కడ చూసినట్లయితే పిలాతు ఎప్పుడైనా సరే, మీకు న్యాయ వ్యవస్థ తెలుసు కదా, జడ్జి ఉంటారు, ఖైదీల్ని ఎవరైనా సరే వాళ్ళపై నేరారోపణ జరిగినప్పుడు పిలిచి నిలబెట్టి నువ్వు ఈ తప్పిదం చేసావా అని అడుగుతారు. అదేవిధంగా అక్కడ పిలాతు అధిపతి వచ్చి యేసుక్రీస్తు ప్రభువారిని అక్కడ నిలవబెట్టి, నీవు
ఏంటి అసలు వీరందరూ నిన్ను దోషకుడు అంటున్నారు, దుర్జనుడు అంటున్నారు, ఇలా చేసామంటున్నారు, దైవదోషం చేసామంటున్నారు, ఏంటి అని ప్రశ్నించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ అంటున్నారు. చూసారా? అసలు ఇప్పుడు మళ్ళీ చదవండి, ఇప్పుడు అర్థమవుతుంది. నువ్వు రాజువా అని ఆయన అడుగుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటారు? నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టితిని. నేను రాజునే కానీ ఈ రాజ్యానికి రాజును కాదు అని చెప్పకనే చెప్తున్నాడు. పరలోకం అనేది ఉందని, దేవుడు మనిషిని భూమి మీదకి పంపించాక దేవుడు బైబిల్లో ఉన్న ప్రతి మాటని ఆజ్ఞల ద్వారా ఇచ్చిన తర్వాత ఆజ్ఞానుసారంగా జీవించిన ప్రతి ఒక్కడు పరలోకానికి వెళ్తాడని, ఆజ్ఞల్లో నడవకుండా ఇష్టానుసారంగా స్వచిత్తాలతో జీవించి సాతాను వైపు నడిచిన ప్రతివాడు నరకానికి వెళ్తాడని ఈ విషయం ప్రవక్తల ద్వారా కొన్ని వందల సంవత్సరాలు చెప్పి 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 దేవుడు విసిగిపోయి చివరికి ఆయన కుమారుణ్ణి పంపించాడు. దేనికి పంపించాడు? ఆయన సత్యము బయలుపరచడానికి, ఇది సత్యము అని తెలియపరచడానికి పంపించాడు. కాబట్టి ఆయన సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినను అన్నాడు. అందుకు పిలాతు సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పాను. ఇక్కడ చూసినట్లయితే ఇవన్నీ మాట్లాడిన తర్వాత పిలాతు అక్కడ ఒక్కసారి ఇంకొక వచనం చదువుదాము, తర్వాత వచనం చదువుదాము. అతడు ఈ మాట చెప్పి బయటనున్న యూదుల యొద్దకు తిరిగి వెళ్ళి, అతని యందు ఏ దోషము నాకు కనబడలేదు, అయినను పస్కా పండుగలో నేను మీకు విడుదల చేయువాడు వాడుక కలదు కదా, నేను యూదుల రాజును విడుదల చేయుటకు మీకు ఇష్టమా అని వారిని అడిగాను. ఇక్కడ చూసారా? జడ్జిమెంట్ మీకు అర్థమవుతూ ఉంది. అధిపతిగా పిలాతు ఏమంటున్నాడు? ఆయనలో ఏమి నాకు దోషము కనపడట్లేదు, అతనిలో ఏ తప్పిదము లేదు అంటున్నాడు. అక్కడ ఏ తప్పిదము లేకపోయినా సరే ఆయన్ని ఎందుకు అక్కడ అప్పగించుకోవాల్సి వచ్చిందంటే దేవుడు చెప్పాడు ఏమని? ఈ లోకం కోసం, ఈ లోక పాపములు నీ మీద వేసుకుని లోకానికి బదులుగా, మనుషులకు బదులుగా నిన్ను నువ్వు అప్పగించుకోవాలి పస్కా బలి పశువులాగా అని ఎప్పుడైతే తండ్రి కుమారుడికి చెప్పాడో, అద్వితీయ కుమారుడు అని యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి మాట చెప్పున ఆయనకి అప్పగించుకున్నాడు తప్ప ఆయన రక్షించుకోలేక కాదు, ఆయన మేకులు పీక్కోలేక కాదు. ఆయనకి సమస్తము సాధ్యమే, కానీ అక్కడ ఆయన తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆయన అక్కడ తగ్గించుకోవడము మనము చూస్తాము. కాబట్టి అక్కడ పిలాతే ఏం చెప్తున్నాడు? ఆయనలో ఏ దోషము నాకు కనబడట్లేదు అంటున్నాడు. కానీ ఆయన స్వకీయులైన యూదులు ఏమంటున్నారు? లేదు, మాకు ఈయన్ని సిలువ వేయాల్సిందే అని వారు అక్కడ చెప్పడం వల్ల చూడండి వారు ఏమంటున్నారు? చదవండి. అయితే వారు వీనిని వద్దు, బరబ్బాను విడుదల చేయండి అని మరలా కేకలు వేశారు. అక్కడ మీరు చూసినట్లయితే పిలాతు దగ్గరికి ముందు యేసుక్రీస్తు ప్రభువారిని పిలిచినప్పుడు, తీసుకొచ్చినప్పుడు, ఆయన అడిగినప్పుడు ఆయనకి ఏ దోషము కనిపించలేదు. అయితే కొరడాలతో కొట్టి ఆయన హింసించి విడిచిపెడితే వీరు కొంచెం శాంతిస్తారని కొరడాలతో కొట్టి వారిని హింసించినా కూడా వారేమన్నారు? సిలువ వేయాల్సిందే. రక్తము చిందించి ఆయన శరీరాన్ని అంతా దున్ని వేసిన తర్వాత కూడా జాలి కలగలేదు. ఏమంటున్నారు? ఆయన సిలువ వేయాల్సిందే. దొంగ, బందిపోటు దొంగనై విడిచిపెట్టమంటున్నారు, యేసుక్రీస్తు ప్రభువారిని అప్పగించమంటున్నారు. ఇక్కడ మీకేమర్థమైంది? వారు ఒక బందిపోటు దొంగ అంటే ఎంతో మందిని చంపి ఉంటాడు, దేనికోసం? వారి వస్తువులు తీసుకోవడం కోసం. అలాంటి బందిపోటు దొంగని క్షమించగలుగుతున్నారు, వాడిని రక్షిస్తున్నారంటే వారు ఏ సంబంధులండి? సాతాను సంబంధులు. ఇక్కడ అందుకే ముందు పేజీలో మనం ఇప్పుడు చూసే 38వ వచనం చివరి భాగంలో ఏమంటున్నారు? సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినును. ఇక్కడ పిలాతు అయితే సత్య సంబంధి, పిలాతుకైతే అతనిలో ఏ దోషము కనిపించలేదు. అంటే ఈ లోకంలో అధిపతి దగ్గర కూడా ఆయన దోషమేమీ లేదు. కాకపోతే అసూయ చేతను వారికి యూదుల్లో శాస్త్రులు పరిచయంలో ఉన్న ఆలోచనలను చొప్పున అందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటున్నారు, స్వస్థపరచబడుతున్నారు అని చెప్పి వారి మందిరం దగ్గరికి వచ్చి కానుకలు వేయట్లేదని చెప్పి మీరు ఏం చేస్తున్నారు? ఆయన మీద వారి కోపం పెంచుకుని, అసూయ పెంచుకుని ఆయన్ని సిలువకు అప్పగించాలని వారి నిర్ణయం తీసుకుని 30 నాణెములు లంచం ఇచ్చి ఇస్కరియోతు యూదాతో పట్టించడానికి వారు ఈ రకంగా చేయడము జరిగింది. కాబట్టి ఇక్కడ మీరు చూసినట్లయితే వద్దాము, మళ్ళీ మూల వచనంలోకి వచ్చేద్దాము. లూకా సువార్త
23వ అధ్యాయము 36వ వచనము. అంతటా సైనికులు ఆయన యొద్దకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి, నీవు యూదుల రాజు అయితే నిన్ను నీవే రక్షించుకోనమని ఆయన్ని అపహసించిరి. ఇక్కడ పిలాతు వారి మాట తీయలేక ఆయనైతే సిలువకి అప్పగించాడు, కానీ పైన ఏమని రాశాడు? యూదుల రాజు, యూదుల రాజు. మీరు ఆలోచించండి, యూదుల రాజు అంటే చిన్న మాట అండి? చిన్న పదవా? రాజు అంటే చిన్న విషయమా? చెప్పండి. ఇప్పుడు ఈ రోజుల్లో ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ అంటే చిన్న విషయమా? కాదు. యూదుల రాజు అని రాయించాడు. అంటే ఆయన గౌరవంతోనే, ఆయనలో ఏ దోషం కనిపించలేదని, దోషం కనిపించకపోవడమే కాదు, ఆయనలో గొప్పతనం కూడా కనిపించదు. కాబట్టి పిలాతు ఆయన ఏమంటున్నాడు? యూదుల రాజు అని పై విలాసం మీద రాయించడము మనము చూస్తున్నాం. అయితే నువ్వు యూదుల రాజు కదా, మరి నిన్ను నువ్వు అప్పగించుకుంటున్నావు ఎందుకు? నిన్ను నువ్వు రక్షించుకోమని అక్కడ వారందరూ కూడా మాట్లాడటము మనము చూస్తున్నాము. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రకంగా అందరూ మాట్లాడుతుంటే ఇక్కడ చూసినట్లయితే చదవండి ఇప్పుడు 39వ వచనం నుంచి. వేలాడబడి ఆ నేరస్తుల్లో ఒకడు ఆయన దూషించు, నీవు క్రీస్తువు కదా, నీవు రక్షించుకొనుము, మమ్మల్ని కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండో వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కదా, దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొంది ఉన్నాము, కానీ వీరిలో ఏ తప్పిదము చేయలేదని. యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమనను. చాలండి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ కూడా రెండు స్వభావాలు కలిగిన మనుషులు కనపడుతున్నారు. ఆయన సిలువ వేసేటప్పుడు కుడి పక్కన ఎడం పక్కన రెండు వైపులా ఇటొక దొంగని అటొక దొంగని ఉంచారు. ఇద్దరు దొంగలే. కాకపోతే ఒక దొంగ ఏమంటున్నాడు? దూషిస్తున్నాడు, శోధిస్తున్నాడు, హేళన చేస్తున్నాడు, అసహించుకుంటున్నాడు, కపటముగా మాట్లాడుతున్నాడు. ఏం కపటం అండి? శోధించే కపటం ఏంటి? నిన్ను నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా, నన్ను కూడా రక్షించవచ్చు కదా, నువ్వు నిజంగా యూదుల రాజు అయితే అని శోధిస్తున్నాడు. ఇక్కడ చూసినట్లయితే రెండవ దొంగ ఏమంటున్నాడు? దేవుడి పట్ల ఆయనకి భయము కనపడుతుంది, గద్దించుట చూస్తున్నాడు. ఎవరిని గద్దిస్తున్నాడు? రెండవ దొంగను గద్దిస్తున్నాడు. ఆయనలో న్యాయము కనిపిస్తుంది, యథార్థత కనిపిస్తుంది. ఒకడేమో దుర్జనుడు, ఒకడేమో సజ్జనుడు. మీరు చూసినట్లయితే దేవుడు మాట చొప్పున నడిచేవాడైతే నా మాట వింటాడు, లేదంటే వినడు అని అక్కడ దేవుడు మాట యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన ప్రకారం ఒకళ్ళు ఏమంటున్నారు? నన్ను నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకోమంటున్నారు. ఇంకొకళ్ళు ఏమంటున్నారు? సిలువ మీద దిగి వచ్చి మమ్మల్ని రక్షించమంటున్నాడు. ఈ లోకంలో కూడా మనల్ని చాలామంది శోధిస్తూ ఉంటారండి. సత్య సంబంధి అయితే ఆయన మాట వింటారు, లేదనుకోండి సాతాను సంబంధి అయితే శోధిస్తూ ఉంటారు. ఏంటి అంత తగ్గించుకోవాలా, అంత ఇదిగా ఉండాలా అని చెప్పి, ఈ రకంగా ఉండాలా ఆ రకంగా ఉండాలని మనల్ని శోధిస్తూనే ఉంటారు. వేరే వాళ్ళు ఓహో వీళ్ళు దేవుడు మాటలో నడుస్తున్నారు కాబట్టి వీరి మీద తగ్గించుకున్నారని అర్థం చేసుకుంటారు. రెండు రకాల మనుషులు ఈ లోకంలో ఉంటారు. కాబట్టి పుట్టడమే దేవుడు ఎవరిని కూడా ఇది చేయట్లేదు, కానీ వారి స్వభావాన్ని బట్టే వారు ఎక్కడికి వెళ్తారనేది వారి నిర్ణయం అనేది ఇక్కడ తేలుతా ఉంది. లూకాసు వార్త 6వ అధ్యాయం 45వ వచనం చూసినట్లయితే 6వ అధ్యాయము 45వ వచనము, సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటకి తెచ్చును, దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను బయటికి తెచ్చును. హృదయము నిండి ఉండు దాన్ని బట్టే ఒకరి నోరు మాట్లాడును. ఇక్కడ ఇద్దరు దొంగలు ఉన్నారు. ఒక్కరి నోరు ఏమంటుంది? ఆయన్ని దూషిస్తుంది, ఆయన్ని శోధిస్తుంది, కపటముగా మాట్లాడుతుంది, నిన్ను నువ్వు రక్షించుకుని నన్ను మమ్మల్ని కూడా రక్షించమని చెప్పి శోధిస్తుంటే, వేరే ఒక దొంగ ఏమంటున్నాడండి? నన్ను నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఇక్కడ ఎవరి హృదయము ఎలా ఉంటే వారి మాటలు, వారి ప్రవర్తన అలాగే ఉంటుందని దేవుని వాక్యము తెలియజేస్తుంది. ప్రవర్తన ఎలా ఉంటే దాని ప్రతిఫలం కూడా అలాగే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ చూసినట్లయితే ఒక దొంగ అయితే అక్కడ సిలువ మీద చనిపోయాడు, పక్కన ఉన్న దొంగ కూడా, ఇద్దరు దొంగలు సిలువ మీద మరణించారు. కానీ మరణం తర్వాత జీవము ఉంది.
మరణంతో అయిపోదండి. ప్రతి విషయము లెక్క చెప్పవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి తర్వాత ఏమన్నది ఇప్పుడు చదవండి, 43వ వచనం ఇప్పుడు చదవండి. అందుకు ఆయన వారితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను నేను. ఇక్కడ మీరు చూసినట్లయితే ఏమంటున్నాడు ప్రభు, నువ్వు నాతో పాటు పరదేశంలో ఉంటావు అంటున్నాడు. చనిపోవడం అందరూ చనిపోతాం. చనిపోయాక మన స్థితి ఏంటి, మన ఆత్మ పరిస్థితి ఏంటి అనేదే విశ్లేషణ ఇక్కడ మనం చూడాలి. ఫస్ట్ దొంగకి అయితే నరకమే ప్రాప్తించవచ్చు ఏమో తెలియదు, కానీ రెండవ దొంగ సిలువ దగ్గర ఏమంటున్నాడు, ఆయనకి అప్పగించుకుని నీ రాజ్యము, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోండి తండ్రి అంటే అక్కడ ఏంటి మీరు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఏంటి? అలాంటి సిలువలో ఉండి అలాంటి రక్తం కార్చి ఆయన విరిగిన రెల్లలాగా ఉన్న పరిస్థితుల్లో కూడా ఇక్కడ ఈయన అర్థం చేసుకుంటున్నాడు సజ్జనుడుగా డ్రెస్ వేసుకొని. ఈ రోజుల్లో సేవకులే ఉన్నారు, ఉదాహరణకి ఎవరిని కించపరచాలని కాదు, పెద్ద పెద్ద కారుల్లోనూ సూట్ అండ్ బూట్ వేసుకుని దిగి కళ్ళజోడుతోటి చక్కగా అఫీషియల్గా సెలబ్రిటీస్లా దిగుతుంటే వాళ్ళందరూ ఇష్టపడుతున్నారు. అదే ఒక సేవకుడు సైకిల్ మీద వెళ్ళుకుంటూ చాలా కష్టపడుకుంటూ ఎంతో తగ్గించుకుని ఈ చర్చిలో పనులు చేసి అవి చేసి వీళ్ళ లక్ష్యం ఉంది అని ఉంటున్నారు. నేను ఆయన స్థితి ఎలా ఉంది అని చూసి ఆయన స్థితిలో బట్టి ఈ యొక్క మొదటి దొంగ ఏమంటున్నాడు, ఈయనకి ఇప్పుడు ఒంట్లో ఓపిక లేదు, రక్తాన్ని అంతా కార్చేశాడు, ఈయనకి శక్తి లేదని చెప్పి తీసి పడేసినట్లు అక్కడ అదే చూస్తున్నాడు. కానీ తర్వాత స్థితిని ఆయన గమనించుకోలేకపోతున్నాడు. కానీ రెండవ దొంగ ఆ సిలువ మీద పైన యూదుల రాజు అని ఎందుకు రాయాల్సి వచ్చింది? ఆయన ఇంత పరిస్థితుల్లో కూడా ఎలా క్షమించగలుగుతున్నాడు అంటే నీలో దైవత్వం ఉంది. పైన చూసి మనిషిని చూసి మనం నిర్ణయించుకోకూడదు అని దేవుడి వాక్యము తెలియజేస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద అందరినీ స్వస్థపరచుకుంటా వెళ్తూ ఉన్నప్పుడు ఎంతోమంది ఆయనతో పాటు నడిచినట్లు మనం చూస్తాం. అవునండి, వెళ్తున్న ప్రతి చోట కొన్ని వందల మంది వచ్చి ప్రార్థన చేయించుకొని స్వస్థపరిచినట్లు. కానీ ఈ సిలువ దగ్గర ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇంతమంది ఏం చేస్తారు, అపహసిస్తున్నారు. మన పరిస్థితి బాగున్నప్పుడు బాగోలేనప్పుడు మనుషులు మారిపోతారు. కానీ యథార్థత కలిగిన వాళ్ళు ఎలాంటి స్థితిలో అయినా మనకి తోడుగా ఉంటారు. దేవుడు చూసేది అట్టి యథార్థతను. కాబట్టి ఆయన సిలువ మీద అలాంటి పరిస్థితిలో ఉన్న ఆ స్థితికి ఆయన ఎందుకు వెళ్ళవలసి వచ్చిందనేది రెండో దొంగ ఆలోచించాడు. ఆయన హృదయము మార్చబడింది. ఆయన యొక్క చూసి పశ్చాత్తాపడి ఆయన యొక్క తప్పిదాలను కూడా అపహరించుకుంటూ ఉంటేనే కానీ ఆయన నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోమని జస్ట్ జ్ఞాపకం చేసుకోమనగానే ప్రభు ఏమంటున్నారండి, నీవు నాతో కూడా నేడు పరదేశంలో ఉండు అంటే నన్ను ఊరికే జ్ఞాపకం చేసుకోమన్నందుకే పరదేశంలో ఆయన నాతో పాటు ఉంటామని చెప్పి పక్కనున్న దొంగకి చెప్పడం అంటే మీరు ఆలోచన చేయండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనము అందరు తీయండి. చెవిగలవాడు ఆత్మ సంగముతో చెప్పుచున్న మాట వినును గాక. జయించు వానికి దేవుని పరదేశంలో ఉన్న జీవ వృక్ష ఫలములు భుజింపనిద్దును. ఇక్కడ మీరు చూసినట్లయితే చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినడం ఏంటండి? మీకు అందరికీ చెవులు లేవా? నాకు లేదా చెవులు? ఉన్నాయా? ఒకసారి చెవి పెట్టుకోండి, నిద్రపోతుంది, ఎండ ఎఫెక్ట్ కూడా పోతుంది. ఉన్నాయా చెవులు అందరికీ? మరి చెవి గలవాడు వినడం ఏంటి? భౌతికమైన చెవులు కాదు, ఆత్మీయమైన చెవులు. ఇక్కడ దేవుడు మనకున్న భౌతికమైన చెవుల గురించి మాట్లాడలేదు. ఇక్కడ ఇంతమంది ఉన్నాము, నేను చెప్పేవన్నీ ఎంతమందికి చెవుల ద్వారా హృదయంలోకి వెళ్తున్నాయో, చెవుల దగ్గరే పక్కకి వెళ్ళిపోతున్నాయో, ఆ హృదయంలోకి వెళ్ళా కూడా విని ఆలోచించి వాటిని బట్టి మనం నడవాలనుకుంటున్నామో తెలియదు. ఇక్కడ చెవిగలవాడు వినుగాక అన్నాడంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఆత్మీయమైన చెవులు. ఆత్మీయమైన చెవులు కలిగి ఉండాలని దేవుడి వాక్యము తెలియజేస్తుంది. అంటే ఇద్దరు దొంగల గురించి విన్నాము, వినేసాము. అయితే నేను మొదటి దొంగ లాంటి ప్రవర్తన కలిగి ఉన్నానేమో, నన్ను నేను సరి చేసుకోవాలి. నన్ను నేను రెండో దొంగ అంటే పరదేశకు వెళ్ళిన దొంగలాగా నన్ను అంటే దొంగే, పాపియే, కానీ ఆ పాపాన్ని ప్రభువుకి అప్పగించుకుని ఏమయ్యాడైనా పరదేశంలోకి రాజ్యంలోకి ఒక సీట్ని సంపాదించుకున్నాడు.
అవునండి. మరి ఇక్కడ చూసినట్లయితే చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక అన్నారు. ఏమంటంట? జయించు వానికి దేవుని పరదేశులో ఉన్న జీవ వృక్ష ఫలములు భుజింపనిస్తును. ఎందులో? పరదేశులో వృక్ష ఫలములు. చూసారా, జీవ వృక్ష ఫలములు. ఇప్పుడు మనం ఈ లోకంలో ఉంటే ఈ పాటికి చాలా మందికి ఆకలేసి కొంచెం నీరసం కూడా స్టార్ట్ అయి ఉంటుంది. ఎందుకంటే రోజు ఈ టైంకి మనము భోజనం చేసి రెస్ట్ తీసుకుంటాము. కాబట్టి ఈ లోకంలో అయితే ఆకలి దప్పికలు ఉంటాయి, దాహం వేస్తుంది, చెమటలు కారిపోతుంటాయి. కానీ దేవుడిచ్చే రాజ్యంలో జీవ వృక్షములు కలిగిన ఆకలి దప్పికలు లేని రాజ్యము. అట్టి రాజ్యంలో మనం వారసులు అవ్వాలంటే ఈ లోకంలో మనం కొంచెం తట్టుకోవాలా? అవసరం లేదా? సులువుగా అయిపోతుందా? ఆలోచించండి. ఎన్ని శోధనలు తట్టుకోవాలి, ఎన్ని శ్రమలు తట్టుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారితో పోల్చుకుంటే మన శ్రమల శోధనలు 1% కూడా ఉండవండి. సిలువ పైన ఆయన ఎంతవరకు మన కోసం ప్రయాసపడ్డాడు? చివరి రక్తపు చుక్క వరకు ప్రయాసపడ్డాడు. 8 గంటల నుంచి 3 గంటల వరకు ప్రార్థన పెట్టారంటే అయ్యగారని చాలా మంది అనుకుని ఉండొచ్చు. మరి మనం ప్రార్థనలో కూర్చుని చెవులు పెట్టి వినడానికి ఇబ్బంది పడితే ఆయన 8 గంటల నుంచి సిలువను పట్టుకుని రక్తాన్ని కార్చుకుంటా, హింసించబడి కొరడాలతో కొట్టించుకుంటూ, నడుచుకుంటూ, ఎండలో మండుటెండలో రక్తం కారుతుంటే, మంట పుడుతూ ఉంటే, అలాగే నీరు తడి కూడా నోటికి ఇవ్వని పరిస్థితుల్లో ఆయన అలా సిలువ వరకు ఎలా నడిచాడంటారు? ఎవరి కోసం నడిచాడంటారు? సిలువ పైన ఎందుకు హింసించబడ్డారంటారు? అంత శ్రమలతో పోల్చుకుంటే మనం పడుతుంది 0.001% కూడా ఉండదు. 1% కాదండి, ఇంకా దాంట్లో 100% కూడా ఉండదు. ఎప్పుడైనా శ్రమ వచ్చినప్పుడు నేనైతే ఒకటే అనుకుంటాను, ఆయన శ్రమలతో పోల్చుకుంటే మన శ్రమ ఎందుకు పనికిరాని శ్రమలు. ఎప్పుడైతే మనం ఆలోచిస్తామో మనకి ధైర్యము వస్తుంది. ఈ లోకంలో శ్రమలు ఎంచదగినవి కావు, శ్రమలు వస్తాయి. కానీ యేసుక్రీస్తు ప్రభువారిని చూసి ఆయన ఏ రకంగా అయితే సిలువ పైన నిలవబడ్డారో, ఏ రకంగా అయితే తండ్రి మాట చొప్పున జీవించి నడిచారో మనం కూడా ఆయన పోలి నడవాలి. ఎప్పుడైతే ఇలాగ మనం అన్ని విషయాల్లో ఈ రెండవ దొంగలాగా మనం ఉండగలిగితే, మొదటి దొంగ ఎలా అయితే ప్రతి విషయంలో దేవుడు నేను ప్రార్థన చేశాను ఫలానాది జరగలేదు అని చెప్పేసి ఇంకోటి అని దూషించుకుంటా కాకుండా, ఇది నా పూర్వీకుల నుంచి నా వరకు నేను చేయాల్సిన ప్రతి విషయంలో నేను పడాల్సిన శోధనలన్నీ ఈ లోకంలో నేను పడే వెళ్ళాలి. ఎప్పుడైతే పరీక్షలు రాసిన తర్వాత ఉత్తీర్ణులు అవుతామండి, అదేవిధంగా ఈ లోకంలో ఈ శ్రమలన్నీ దాటకే మనకి పరలోక భాగ్యము ఉంటుంది. జీవవృక్ష ఫలాలు మనం భుజించాలంటే దానికి తగ్గ జీవితం మనం కలిగి ఉండాలి కదా, విశ్వాస జీవితం కలిగి ఉండాలి. కాబట్టి అటు రీతిగా మనందరం ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. హల్లెలూయా. పాట పాడుకుందాం. 115